హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 18th May 2029 హిందూ ఏడ్లోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పీకింగ్. అంటే యాక్చువల్గా ఇది కోవిడ్-19కి సంబంధించిన ఆర్టికల్ అండి. సో ఈ యొక్క మనం లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అయింది కదా, దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. అంటే మనం లాక్డౌన్లో ఉన్నంతకాలం ఇప్పటి వరకు లాక్డౌన్లోనే ఉన్నాం. ఈ ఉన్నత కాలంలో కూడా మనం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ లాక్డౌన్ ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ఈ యొక్క టెస్టింగ్ని ఎక్కువ చేయడానికి కానీ, లేకపోతే ఈ యొక్క కంటైన్మెంట్ జోన్లకు సంబంధించి కానీ, లేకపోతే ఈ యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ గురించి కానీ, ఈ యొక్క క్లస్టర్ ఆఫ్ గ్రూప్స్ గురించి కానీ, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి కానీ మన భారతదేశం పెద్దగా ఏమి చర్యలు తీసుకోలేదన్నమాట. దీనివల్ల ఇక లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం అనేది చాలా వరకు చైనాని దాటిపోయి ఇప్పుడు ముందు నిలబడిందని చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. డిస్పైట్ ద ఎక్స్టెండెడ్ లాక్డౌన్ ద స్టడీ రైజ్ ఇన్ కేసెస్ ఈజ్ ఏ కాజ్ ఫర్ వర్రీ. అంటే ఇప్పుడు మనకు లాక్డౌన్ ఉన్నప్పటికీ, డిస్పైట్ అంటే ఏంటి, లాక్డౌన్ ఉన్నప్పటికీ అంటే ఎక్స్టెండెడ్ లాక్డౌన్ జరుగుతున్నప్పటికీ కూడా రోజు రోజుకి ఈ యొక్క స్టడీగా అంటే ఒక కాన్స్టెంట్గా ఒక స్టడీగా కేసులు అనేవి రైజ్ అవుతున్నాయి. అవే ఆందోళన కలిగిస్తున్న అంశం మన భారతదేశాన్ని అని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ వీడియోని మీరు చూడబోయే ముందు కానీ, లేదా ఈ ఆర్టికల్ని మీరు పేపర్లో చదవబోయే ముందు ఒకసారి డిఫికల్టీ వర్డ్స్ని చూసుకొని చదివారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద యొక్క ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, హిందూ ఈ పేపర్ని కూడా. సో ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. సో నేను దీంతోపాటు మెయిన్ టాపిక్స్ కూడా ఇస్తున్నాను. ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్లోనే మెయిన్ టాపిక్స్ ఈ యొక్క మన డైలీ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా ఇస్తున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే కన్సర్న్, వర్రీ, ఆందోళన, మెనీ ఫోల్డ్, మెనీ, న్యూమరస్, అధిక మొత్తంలో, టెస్టిమోనీ, ఎవిడెన్సు, ప్రూఫ్, రుజువు, బేరింగ్, ఎక్సెప్టింగ్, ఒమిటింగ్, మినహా, సెంటినల్, అబ్జర్వర్, ప్రొటెక్టర్, కాపలాదారుడు, ఎసిమ్టోమేటిక్, సిమ్టమ్లెస్, వెల్, వ్యాధి లక్షణాలు లేకుండుట, రిసర్జెన్స్, రివైవల్, కంబ్యాక్, తిరిగి పుంజుకొను, ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్, అనివార్యమైన, సర్వైలెన్స్, అబ్జర్వేషన్, ఇన్స్పెక్షన్, పర్యవేక్షణ, జాగ్రత్తగా గమనించుట, లెటర్, తర్వాత కాంప్లిసెంట్, సెల్ఫ్ సాటిస్ఫైడ్, స్వయం తృప్తి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ఇన్ 106 days since the first laboratory confirmed novel coronavirus case was reported on January 30, India surpassed Chinese tally of 84,038. అంటే ఇప్పుడు మొత్తం మనకు 106 రోజులైందనమాట. ఫస్ట్ కేసు జనవరి 30వ తారీఖున మన భారతదేశంలో నోట్ అయిందనమాట. సో ఇప్పటివరకు మనం చూసుకుంటే మనం చైనాని దాటిపోయి, అంటే చైనాలో కేసులు మొత్తం 84,038 కేసులని దాటి ఇంకా మనం ముందు ఉన్నామన్నమాట. యాజ్ ఆఫ్ May 15, India had over 85,500 cases and the death toll stood at 2,752 as against 4,633 in China. అంటే ఇప్పుడు మనం May 15వ తారీఖు వరకు చూసుకుంటే మన భారతదేశంలో మొత్తం కేసులు 85,500 కేసులు ఉన్నాయి. దీనివల్ల మరణించిన వారు 2,752 మంది ఉంటే చైనాలో మాత్రం 4,633 మంది ఉన్నారనమాట. దేర్ ఆర్ ఓన్లీ 10 అదర్ కంట్రీస్ దట్ హ్యావ్ మోర్ కేసెస్ దాన్ ఇండియా. మనకన్నా ఒక ఎక్కువగా ఉన్న కేసులు ఉన్న దేశాలు ఒక 10 మాత్రమే ఉన్నాయన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ ద టోల్ ఇన్ ద యుఎస్ ఎలోన్ వెంట పాస్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ చైనా వైల్ ద టోటల్ కేస్ లోడ్ క్రాస్డ్ 1.4 million. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే, అలానే యూఎస్ చూసుకుంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కేసులు చైనాని అమెరికా అనేది ఎప్పుడో దాటిపోయిందనమాట. ఇప్పుడు దాదాపుగా అమెరికాలో 1.4 మిలియన్ మంది ఈ యొక్క వ్యాధిగ్రస్తులై ఉన్నారనమాట. ఆన్ March 18th, వెన్ చైనా రిపోర్టెడ్ 0 ఫ్రెష్ కేసెస్, ఇండియా హ్యాడ్ జస్ట్ 162 కేసెస్ అండ్ 3 deaths. అంటే మార్చి 18వ తారీఖున, అంటే ఆ వ్యాధి వచ్చిన తర్వాత చైనాలో మార్చి 18వ తారీఖున చైనాలో 0 రిపోర్టెడ్ ఫ్రెష్ కేసు, అంటే కొత్త కేసులు అనేవి 0 ఉంటే మన భారతదేశంలో అప్పుడు ఓన్లీ 122 కేసులు మాత్రమే ఉన్నాయన్నమాట. దాంతోపాటు 3 మరణాలు మాత్రమే ఉన్నాయన్నమాట. డిస్పైట్ ద కంట్రీ బీయింగ్ అండర్ లాక్డౌన్ సిన్స్ ఆల్మోస్ట్ ఎండ్ మార్చ్, ద నెంబర్ ఆఫ్ ఫ్రెష్ కేసెస్ అండ్ డెత్స్ రిపోర్టెడ్ ఈచ్ డే హ్యాస్ కంటిన్యూడ్ టు రైజ్ స్టడీలీ. ఆన్ యావరేజ్ ఓవర్ 3,600 కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ డైలీ సిన్స్ May 8. అంటే ఇప్పుడు మన భారతదేశంలో మార్చి చివరి నుంచి కూడా ఈ యొక్క లాక్డౌన్ అనేది మొదలైంది. అయినప్పటికీ లాక్డౌన్ మొదలైనప్పటికీ రోజుకి మరణాల సంఖ్య అనేది దినదినంగా రోజుకి పెరుగుతూనే ఉందన్నమాట. ఇప్పుడు మనకు మార్చి 8వ తారీఖు నుంచి మనం యావరేజ్గా 3,600 కేసులు ఒక రోజుకు ఫైల్ అవుతున్నాయి అన్నమాట.
This is of serious concern as contrary to the advice of WHO, India has not fully utilized the precious lockdown period to increase manifold the number of tests carried out daily while simultaneously tracing, isolating and testing COVID-19 patients. అంటే ఇప్పుడు ఇది మనం అందరం కూడా ఆందోళన కన్సర్న్ అంటే వర్రీ ఆందోళన చెందాల్సిన అంశం అనమాట. ఎందుకని WHO ఏవైతే సూచనలు ఇచ్చిందో ఆ సూచనల ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంటే వాల్యుబుల్ అయినటువంటి ఈ యొక్క లాక్డౌన్ ప్రీషియస్ టైంలో అంటే చాలా విలువైనటువంటి ఈ సమయంలో మన భారతదేశం ఏం చేయాలంటే ఈ యొక్క నెంబర్ ఆఫ్ కేసెస్ అధిక మొత్తంలో ఈ యొక్క టెస్టింగ్లు కానీ ట్రేసింగ్ అంటే టెస్టింగ్ చేసి దాంతోపాటు ఏం చేయాలా, ట్రేసింగ్ చేయాలా, ఐసోలేషన్ చేయాలా, దాంతోపాటు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి ఇవ్వాలని ఈ యొక్క ప్రీషియస్ టైం మాత్రం మనం నిరుపయోగంగా చేసుకున్నాం అనమాట. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలకు వ్యతిరేకంగా మనం చేసాం. దట్ ఈవెంట్ డ్యూరింగ్ ద లాక్డౌన్ ఇండియా హ్యాస్ విట్నెస్డ్ ద షార్టెస్ట్ టైమ్ ఆఫ్ 13 days ఫర్ కేసెస్ టు డబుల్ కంపేర్డ్ విత్ 14 other countries that have the most cases reported in a testimony to the widespread of virus. అంటే ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే కనుక ఈ 13 రోజులు పడుతుందన్నమాట. ఏదైనా ఒకసారి ఒక నెంబర్ అనేది డబల్ అవ్వడానికి, ఇప్పుడు 2000 అయింది అనుకోండి, 4000 అవ్వడానికి మనకు 13 రోజులు సమయం పడుతుంది. ఇది చాలా తక్కువ సమయం అనమాట. అంటే చాలా తక్కువ సమయంలోనే ఈ యొక్క కేసులు అనేవి డబుల్ అయిపోతున్నాయి అనమాట. మనం కంపేరిటివ్గా మనం చూసుకుంటే కనుక 14 దేశాల మీద మనం చూసుకుంటే మనకు కొంచెం తక్కువ సమయం ఉంది. అంటే వాటికి డబుల్ అయ్యే కౌంట్ కన్నా మనకు కొంచెం తక్కువ సమయం పడుతుందన్నమాట. సో ఇదేంటి అంటే ఇప్పుడు మనకు ఎక్కువగా ఈ యొక్క టెస్టిమోనీ అనమాట. ఇప్పుడు ఆ యొక్క వ్యాధి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనడానికి ఒక రుజువు లాంటిది అనమాట. టెస్టిమోనీ అంటే రుజువు అనమాట. A reason for this could be that cases in other countries bearing Russia and Brazil have already peaked or are about to. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే మనం రష్యాని బ్రెజిల్ని పక్కన పెడితే మనం ఇంకా మిగతా రాష్ట్రాలు అనేవి ఇప్పుడు ఆల్రెడీ అవి పీక్డ్గా ఉన్నాయి అనమాట, లేకపోతే రాబోయే కాలంలో పీక్కి వెళ్ళబోతున్నాయి అన్నమాట. Unfortunately, even as the number of cases has crossed 94,700, India is yet to begin investigating community transmission despite the strongly suggestive findings of sentinel surveillance among those hospitalized for severe acute respiratory infection. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మన భారతదేశంలో మొత్తం 94,700 కేసులు అనేవి ఫైల్ అయినాయి. ఆ యొక్క కేసులు అనేవి దాటిపోయిందనమాట. 94,700 కన్నా ఎక్కువైనా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే. సో ఇప్పుడు ఇండియా అనేది ఇప్పటికీ కూడా దేని మీద ఉంది అంటే ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడంలోనే ఉంది. దాని బదులుగా వీళ్ళు ఇప్పటికీ అంటే ఒక కాపలాదారులాగా, అంటే సెంటినల్ అంటే ఏంటంటే కాపలాదారులాగా, సర్వైలెన్స్ లాగా ఉంటూ ఈ హాస్పిటల్లో ఎవరైతే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు అయి ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ఆ టెస్టులు కానీ అవన్నీ చేసే విధానంలోకి రావాలి. కానీ మనం ఇప్పటికి కూడా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం అనమాట. గివెన్ ద హై రేట్ ఆఫ్ ఎసిమ్టమెటిక్ ట్రాన్స్మిషన్, హై వైటల్ రిసర్జెన్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్ వెన్ ద లాక్డౌన్ ఈజ్ లిఫ్టెడ్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క ఎసిమ్టమెటిక్ అంటే ఏంటంటే వ్యాధి లక్షణాలు లేనిటువంటి, అంటే వ్యాధి లక్షణాలు బయట కనబడేటువంటి రోగాలు ఈ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే రేపు ఈ యొక్క వ్యాధి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్కసారిగా ఈ యొక్క వైరస్ అనేది ఒకసారిగా తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నమాట. With over 11,200 cases, Tamil Nadu has the second highest number of cases next to Maharashtra over 33,000. అంటే 11,200 కేసులతో తమిళనాడు రాష్ట్రం అనేది రెండో స్థానంలో ఉందన్నమాట మహారాష్ట్ర తర్వాత. మహారాష్ట్రలో మొత్తం 33,000 కేసులు అనేవి ఉన్నాయన్నమాట. బట్ విత్ ఓవర్ 4,000 టెస్ట్స్ పర్ మిలియన్, తమిళనాడు ఈజ్ టెస్టింగ్ నియర్లీ 2 times మోర్ దెన్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు మిలియన్కి తమిళనాడు రాష్ట్రంలో ప్రతి మిలియన్ మందికి 4,000 టెస్టులు అనేవి జరుపుతున్నారనమాట. సో ఈ మహారాష్ట్రలో జరిపే టెస్ట్ కేసుల కన్నా ఈ యొక్క తమిళనాడులో 2 రెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే మహారాష్ట్రలో ప్రతి మిలియన్ మందికి 2,000 టెస్టులు జరిగితే ఈ యొక్క తమిళనాడులో 4,000 టెస్టులు జరుగుతున్నాయి అనమాట. ఇట్ ఈజ్ నాట్ ద స్టేట్స్ దట్ రిపోర్ట్ మోర్ కేసెస్ దట్ ఈజ్ కాజ్డ్ ఫర్ కన్సర్న్. అంటే ఇప్పుడు ఈ యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బాగా ఎక్కువగా టెస్టింగ్ జరిపే రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ బయటపడటం అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం కాదనమాట. బట్ దోస్ ఆర్ దట్ హ్యావ్ రిపోర్టెడ్ ఫియర్. అంటే ఏ రాష్ట్రాలు అయితే తక్కువ కేసుల్ని ఫైల్ చేస్తాయో ఆ రాష్ట్రాలే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశాలన్నమాట. సో యాక్టివ్ కేసెస్ ఫైండింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మోస్ట్ పీపుల్ విత్ అ ట్రావెల్ హిస్టరీ ఎర్లీ డ్యూరింగ్ ద లాక్డౌన్ కుడ్ బి వన్ రీజన్ వై కర్ణాటక హ్యాస్ రిపోర్టెడ్ ఫ్యూ కేసెస్.
అంటే ఇప్పుడు ఈ యొక్క యాక్టివ్ కేసును ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి టెస్టింగ్ పంపించి, అంటే ఎక్కువ మందికి టెస్టింగ్ పంపించి ఈ యొక్క ట్రావెల్ ఎవరైతే వచ్చారో ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళందరికీ కూడా త్వరగా వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి టెస్ట్ చేయటం వల్లనే ఈ కేరళ రాష్ట్రంలో తక్కువ కేసులు అనేవి ఫెయిల్ అయ్యారన్నమాట. సిమిలర్లీ సర్వైలెన్స్ అండ్ కేస్ ఫైండింగ్ ఆఫ్ those with a travel history early on have been good in Andhra Pradesh and could be reason why it has reported fewer than 2,400 cases so far. అంటే ఇప్పుడు మనం సిమిలర్గా అలానే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క సర్వేలెన్స్ అనే ఈ పర్యవేక్షణ అనేది బాగుందన్నమాట. సో వీళ్ళు ముందే ఈ యొక్క కేసులు అనేవి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఏవైతే ఈ ట్రావెల్ హిస్టరీ అన్ని బాగా పర్యవేక్షించి తర్వాత టెస్టింగ్లు బాగా చేయటం వల్ల ఈ రాష్ట్రంలో 2,400 కేసులు మాత్రమే ఫెయిల్ అయినమాట. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ రిపోర్టెడ్ హై కేస్ పాజిటివ్. ఇప్పుడు మహారాష్ట్రలో, గుజరాత్లో, మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో మనకు ఎక్కువ పాజిటివ్ కేసులు అనేవి వచ్చినాయి అనమాట. దిస్ కుడ్ ఎయిదర్ బీ డ్యూ టు గుడ్ సర్వైలెన్స్ విచ్ ఈజ్ అన్లైక్లీ ఆర్ వైడర్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ ఇన్ ద కమ్యూనిటీ ఎట్లీస్ట్ ఇన్ అ స్పెసిఫిక్ రీజియన్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ఎక్కువ కేసులనే ఫైల్ అవ్వటం అనేది మనకు గుర్తించామంటే అక్కడ పర్యవేక్షణ బాగుంది, ఈ టెస్టింగ్ అనేవి బాగా జరుగుతుందని చెప్పొచ్చు. లేదా ఆ రాష్ట్రంలో ఈ యొక్క కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉందని 2 రకాలైన కారణాలు చెప్పొచ్చు. అంటే ఒక టెస్టింగ్ వాళ్ళు బాగా చేసి ఎక్కువగా సర్వేలెన్స్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ కేసులు చెప్తున్నారని చెప్పొచ్చు. లేదా అక్కడ ఎవరైతే ఈ యొక్క కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది బాగా ఎక్కువ మొత్తంలో ఉందని కూడా చెప్పొచ్చు అనమాట. ఇఫ్ ద లెటర్ బి ద కేస్, ఇండియా కెన్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ నెంబర్ టు బి రిపోర్టెడ్ ఇన్ ద కమింగ్ వీక్స్. అంటే ఇప్పుడు ఏదైనా కారణం కావచ్చు, ఇది మొదటి కారణం కావచ్చు, తర్వాత ఏదైనా కావచ్చు, ఇది కేసులు ఏదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ రాబోయే వారాల్లో భారతదేశం అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నో స్టేట్ ఇంక్లూడ్ కేరళ కెన్ బి కాంప్లిసెంట్. అంటే ఈ యొక్క విధానం అంటే రాబోయే కేసుల్లో ఎక్కువగా, అంటే ఈ రాబోయే వారాల్లో ఎక్కువ కేసులు రావడం అనే విధానాన్ని ఎవరికి కూడా తృప్తిపరచదు అనమాట. ఏ రాష్ట్రాన్ని కూడా, అంటే కేరళ కనుక్కొని కూడా ఎవరిని మనం తృప్తి చేయలేం. అలాంటి పరిస్థితులు అనేవి రావచ్చు అనమాట. కేరళ రాష్ట్రంలో కూడా ఎక్కువ కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మ్ గేట్ ఇన్ ఫోకస్. అంటే ఫార్మ్ గేట్ అంటే ఏంటి? వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క తలుపు ఏదైతే ఉందో దాని మీదే దీన్ని కాన్సన్ట్రేషన్ చేశారనమాట. ఈ వ్యవసాయానికి సంబంధించిన తలుపు అంటే ఏంటి అంటే, వ్యవసాయం మన యొక్క పంట పండించిన తర్వాత దాన్ని అమ్మకానికి పంపిస్తాం. ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ బ్యారియర్, ఈ గేట్ యొక్క, అంటే వాళ్ళ దగ్గర తయారీదారు నుంచి కొనుగోలుదారు, అంటే రైతు దగ్గర నుంచి కొనుగోలుదారి మధ్యలో ఉండేదే ఈ గేట్ అనమాట. ఈ గేట్ మీదే ఫోకస్ ఉంది. అంటే ఈ వస్తువుని యొక్క రేట్లు పెరగకుండా చూడడానికి కోసం, తర్వాత రైతులకి ఎక్కువగా లబ్ధి చేకూరే విధంగాను, దాంతోపాటు ఈ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్కి ఎక్కువగా భారం పడకుండా చూసే విధంగానే ఈ యొక్క పూర్తి యొక్క విధానంలో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఉందని చెప్పే ఆర్టికల్ అనమాట. మూవ్ టు అమెండ్ ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఈజ్ ఫ్రాట్ విత్ రిస్క్. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో మార్పులు చేర్పులని తీసుకొచ్చారనమాట, అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. అది దేన్ని సూచిస్తుంది అంటే, ఎక్కువగా ఉన్న రిస్కులతో నిండిపోయిన, రాబోయే కాలంలో అంత రిస్కులతో, అంటే ఈ యొక్క ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిండిపోయే విధంగా ఉంది వీళ్ళు తీసుకొచ్చిన ఈ యొక్క మార్పులు అని చెప్పే ఆర్టికల్ అండి. ఇక ఈ ఆర్టికల్లో వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం చూద్దాం. ఫ్రౌట్, ఫిల్డ్, స్ట్రెస్, నిండిన, క్రైసిస్, క్రిటికల్ పాయింట్, డిఫికల్ట్ సిచ్యువేషన్, సంక్షోభం, క్లిష్ట పరిస్థితి, ఉషర్, గైడ్, దారిచూపు, ఎడిక్వేట్, సఫిషియంట్, ఎనఫ్, తగినంత, అగ్రేరియన్, అగ్రికల్చర్, ఫార్మింగ్, వ్యవసాయ, పెరిషబుల్, బయోడిగ్రేడబుల్, పుట్రస్కబుల్, పాడైపోయి, ఓనస్, రెస్పాన్సిబుల్, బర్డన్, జవాబుదారీ, బాధ్యత, లాజిస్టికల్, రవాణాపరమైన, క్లస్టర్, గ్రూపు, క్రౌడ్, గుంపు, ఎగ్జరబేట్, ఇన్ఫ్లేము, వర్సన్, అగ్రెటివ్, ప్రకోపం చెయ్యు, హింటర్ల్యాండ్, హ్యాక్స్విల్లీ, కంట్రీ సైడ్, నివాస, ఆస్టాన్షబుల్లీ, అపరెంట్లీ, సీమింగ్లీ, కనపడే, వింటేజ్, పీరియడ్, ఎరా, కాలము, జెట్టిసన్, డ్రాపు, డిశ్చార్జ్, వదిలిపెట్టు, వాలటైలిటీ, అన్స్టేబుల్, వర్రీ, అస్థిరత, నెవర్త్లెస్, హోవర్, ఈవెన్సో, ఏదేమైనా, హోర్డర్, కలెక్టర్, అక్యుములేటర్, సేకరించువాడు, ప్రివిలేజ్, అడ్వాంటేజ్, బెనిఫిట్, ప్రత్యేక సౌకర్యము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ద సెంటర్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యూజింగ్ ద కోవిడ్-19 క్రైసిస్ టు ఉషర్ ఇన్ యాన్ ఆత్మనిర్భర్ భారత్ సా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫోకస్ ఫ్రైడేస్ ట్రెంచ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆన్ ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్స్.
అంటే ఇప్పుడు మనకు ఈ కోవిడ్-19 క్రైసిస్కి సంబంధించి ఈ యొక్క సంక్షోభానికి సంబంధించి ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారంటే ఈ యొక్క ఈ ఫార్మింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులకి దారి చూపే విధంగా కొత్త మార్పులు తీసుకొచ్చే విధంగా ఆమె చర్యలు తీసుకున్నారన్నమాట. ద సెంటర్ పీస్ వాజ్ ఏ 1 lakh crore rupee fund to finance agriculture infrastructure projects at the farm gate and producer aggregation points. అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ దేని మీద ఉంది అంటే 1,00,000 కోట్ల రూపాయలని ఏం చేశారంటే ఈ యొక్క ఫైనాన్స్కి అంటే వీళ్ళు ఫండ్స్ ఇచ్చారన్నమాట. ఏంటి ఈ యొక్క అగ్రికల్చరల్ ఫైనాన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఏవైతే ఈ యొక్క ఫార్మ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క పంట పండిన తర్వాత తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక అగ్రిగేషన్ పాయింట్ అంటే కలిపి వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు అనే దానికి మొత్తాన్ని వాళ్ళ కేటాయించారనమాట. Given that the lack of adequate cold storage facilities continue to extract a high price on farmers and the agrarian economy by way of post-harvest losses, especially in perishable, the targeted outlay is a welcome step. అంటే ఇప్పుడు వీళ్ళు ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ అంటే ఇప్పుడు మనకు తగినంత ఈ మొత్తంలో ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ లేకపోవటం వల్ల ఈ యొక్క ఫార్మర్కి సంబంధించినటువంటి ఈ యొక్క రేట్లు అనేవి ఈ యొక్క ఫార్మింగ్ రేట్లు అనేవి పెరుగుతున్నాయి. ఆ బర్డన్ అనేది ఫార్మర్స్ మీద కూడా పడుతుందన్నమాట. దీంతోపాటు ఈ యొక్క అగ్రేరియన్ ఎకానమీ అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ యొక్క ఎకానమీ ఏదైతే ఉందో దాని ఈ యొక్క పోస్ట్ హార్వెస్ట్ అంటే ఈ యొక్క పంట పండిన తర్వాత నష్టం అనేది ఏర్పడుతుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క పెరిషబుల్ గూడ్స్ అంటే తొందరగా పాడైపోయే గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ అనేవి ఈ యొక్క సరైన కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ తొందరగా పాడవటం వల్ల తక్కువ ఉన్న స్కేర్సిటీ ఉన్న ఈ యొక్క గూడ్స్ అనేవి రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. ఇలాంటి విధానం అనేది తీసుకురావడం అంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి కోల్డ్ స్టోరేజ్ పెంచడం అనేది ఒక వెల్కమ్ స్టెప్ అనమాట. అందరూ ఆహ్వానించదగ్గ స్టెప్పే. ద డెసిషన్ టు ఛానల్ ద ఫండ్స్ టు అగ్రికల్చర్ కోఆపరేటివ్స్, farmer producers, organizations, rural enterprises and startups is also encouraging as it lays the onus of creating appropriate infrastructure or logistics solution largely on the principal beneficiaries, the farmers are themselves. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారు, ఈ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయన్నమాట, ఈ యొక్క పంటకు సంబంధించిన ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే రూరల్ అంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వీటి మీద అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, కొన్ని స్టార్టప్ ప్రోగ్రామ్స్ వీళ్ళన్నిటికీ కూడా ఈ బాధ్యతను కలిగించి, ఓనర్స్ అంటే ఏంటంటే బాధ్యతను కలిగించి ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, దానికి మౌలిక సదుపాయాలు, ఈ వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలకు సంబంధించి లాజిస్టిక్స్ అంటే ఏంటంటే ఈ యొక్క వ్యవసాయం పంట వచ్చిన తర్వాత ఆ పంటని ఒక చోట నుంచి ఇంకో చోట రవాణాపరమైన లాజిస్టిక్స్ అంటే రవాణాపరమైనటువంటి ఈ యొక్క సొల్యూషన్స్ తీసుకురావడానికి వాళ్ళ మీద బాధ్యత పెట్టడం అనేది చాలా వరకు ఈ యొక్క అందరికీ బెనిఫిట్ కలిగించే విధంగా అంటే అందరికీ దీనివల్ల ఉపయోగం కలిగించే విధంగా ఉంటుందన్నమాట. ఫార్మర్స్కి దాంతోపాటు మనకు నార్మల్ పీపుల్కి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ద మినిస్టర్ ఆల్సో అన్వీల్డ్ ఏ 10,000 crore స్కీమ్ టు ప్రమోట్ ద ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్. అంటే ఇంకా ఈ యొక్క మినిస్టర్ ఒక 10,000 కోట్ల రూపాయలని దేనికి సంబంధించి అంటే ఈ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి వాళ్ళని ఏర్పాటు చేయడానికి కొంత మొత్తాన్ని కేటాయించారనమాట. సజెస్టింగ్ ఏ క్లస్టర్ అప్రోచ్ ఫోకస్డ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆన్ సిగ్నేచర్ ప్రొసీజర్. మిస్ సీతారామన్ సెడ్ ద గోల్ వాజ్ టు అసిస్ట్ అన్ఆర్గనైజ్డ్ entrepreneurs in scaling up food safety standards to earn the product certification and build a brand value. అంటే ఇప్పుడు ఈ 10,000 కోట్లు దేనికి ఇచ్చారంటే ఇక గుంపులుగా క్లస్టర్ అప్రోచ్ అనమాట. గుంపు అయినటువంటి ఈ విధానం ద్వారా ఏదైతే ఈ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో సిగ్నేచర్ అంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ ఏవైతే ఉందో వాటిని సరైనటువంటి గోల్స్కి వాటికి కేటాయించి ఇంతవరకు ఇవి అన్ఆర్గనైజ్డ్ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఒక ఆర్గనైజేషన్ లేని ఈ యొక్క వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందకి వెళ్ళిపోయినాయి అనమాట. అలాంటి వాళ్ళ కింద కాకుండా వీటికి మంచి ప్రోడక్ట్కి సర్టిఫికేషన్ ఇచ్చి బ్రాండ్ వాల్యూ కల్పించే విధంగా ఈ యొక్క 10,000 కోట్ల రూపాయలని కేటాయింపులు చేసి వాటికి ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా అంటే దాని యొక్క బ్రాండ్ వాల్యూ పెంచే విధంగా చూడడానికి ఈ యొక్క ప్యాకేజ్ అనేది ఇచ్చిందనమాట. ది ప్యాకేజ్ త్రూ మే బీ మోర్ బెనిఫిషియల్ ఇన్ ద లాంగర్ టర్మ్ దాన్ providing any immediate relief from the lockdown exacerbated distress in the rural hinterland.
అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఆమె తీసుకున్న విధానాలన్నీ కూడా ఏంటంటే మనకు దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఇచ్చేవి, కానీ ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ తర్వాత ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చే విధంగా ఏమీ లేవనమాట. ఇలాంటి విధానం అనేది ఏంటంటే అందరినీ ప్రకోపం చెందించే విధంగా, ఎగ్జర్బేట్ అంటే బాగా కోపం చెందించే విధంగా, ఏది ఈ యొక్క డిస్ట్రెస్ పీపుల్ ఎవరైతే ఈ యొక్క మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు హింటర్లాండ్స్లో ఉన్నారో, ఆ నివాస ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే నివాసాలు ఉంటున్న వాళ్ళు ఎవరికి కోపం తెప్పించే విధంగా ఉందన్నమాట ఈ యొక్క రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. Crucially, the minister also announced 3 reforms of proposal that are ostensibly aimed at enabling better price realization from farmers by removing restrictions and facilities enhanced marketing freedom. అంటే ఇంకా ఏమో ఒక 3 కొత్త విధానాలు అనేవి తీసుకొచ్చారనమాట. ఇవి కనపడడానికి ఎలా ఉన్నాయంటే ఈ ఫార్మర్స్కి ఏవైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటికి సౌకర్యాలు కలిగించే విధంగా, దాంతోపాటు ఈ యొక్క మార్కెటింగ్ ఫ్రీడమ్ అనమాట. అంటే ఒక వస్తువుల్ని ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి అమ్మడానికి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చే విధంగా, రైతులకు స్వేచ్ఛనిచ్చే విధంగా ఉందన్నమాట. దీస్ ఇంక్లూడ్ అమెండ్మెంట్స్ టు ద 1955 వింటేజ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ దట్ వుడ్ ఎఫెక్టివ్లీ హాలో అవుట్ ద లెజిస్లేషన్ బై deregulating cereals, pulses, oil seeds, edible oils, onions and potatoes. అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఈ మార్పులు అనేవి 1955 అంటే ఈ యొక్క వింటేజ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అనే యాక్ట్కి సంబంధించి, అంటే ఈ కాలానికి సంబంధించి ఒక కాలంలో పంటే ఒక పంటకి సంబంధించినటువంటి, అంటే ఒక కాలంలో ఒక రకమైన పంట పండుతుంది అనమాట. సో ఆ కాలంలో అది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన చట్టంలో అది చాలా వరకు కొన్ని ఏవైతే ఈ యొక్క సెరల్స్ కావచ్చు, అంటే ఈ యొక్క ఈ ధాన్యాలు కావచ్చు, పల్సెస్, తర్వాత ఈ యొక్క నూనె విత్తనాలు కావచ్చు, ఇక ఎడిబుల్ ఆయిల్ మనం తీసుకునే ఆహారం తీసుకునే వంట నూనె కావచ్చు, వీటికి సంబంధించిన వాటన్నిటిని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారన్నమాట. వైల్ ద ఎకనామిక్ సర్వే ఇన్ జనవరి హ్యాడ్ రికమెండెడ్ జెటిసనింగ్ ద anachronistic act, the law has nevertheless remained a vital tool in the government's armory for protecting consumers for irrational volatility in prices of essentials by tamping down on black marketers and hoarders. అంటే ఇప్పుడు ఈ యొక్క మార్పు అనేది ఈ యొక్క జనవరిలో జరిగిన ఈ యొక్క ఎకనామిక్ సర్వే ద్వారా వీళ్ళు తీసుకొచ్చిన ఈ మార్పులు అనేవి ఏవైతే ఈ యొక్క జెటిసన్ అంటే వదిలిపెట్టాం అనమాట. ఈ యొక్క ఎన్క్రోనిస్టిక్ యాక్ట్ అనే దాన్ని వదిలిపెట్టేశారనమాట. దీనికి సంబంధించింది అంటే ఈ విధానం ద్వారా ఏంటంటే గవర్నమెంట్కి వాళ్ళకు ఒక ఆయుధంలాగా తయారయ్యే విధంగా, దేనికోసం ఈ యొక్క రేట్లలో ఈ యొక్క వాలటిలిటీ స్థిరత్వం లేకపోవడం అనేది, ఎక్కువ హెచ్చుతగ్గులు అనేవి ఉండటం అనే దాన్ని నాశనం చేసే విధంగా వీళ్ళకి ఆయుధం చేకూర్చే విధంగా ఈ యొక్క కొత్త చట్టం అనేది, అంటే ఎవరిని ఆ బ్లాక్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తూ, ఇంకా ఎవరైతే ఈ యొక్క అమ్మకాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి చేతిలో ఆయుధాలు ఇచ్చే విధంగా, గవర్నమెంట్ చేతిలో ఆయుధాలు ఇచ్చే విధంగా ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చారన్నమాట. వైల్ ద యాక్ట్ ప్రొవిజన్స్ డూ హ్యావ్ స్కోప్ ఫర్ యాన్ ఓవర్ జెలిషియస్ బ్యూరోక్రసీ టు harass even an honest exporter who may have paid a fair prices to the farmers and stocked produce for shipment overseas. Total deregulation for fruit grains is fraught with the risk of future inflationary food price spikes. ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల ఏంటంటే రైతులకి నిజంగా మంచి ప్రైస్లు ఇచ్చి సరిగా కొనే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా, అంటే ఈ యొక్క బ్యూరోక్రసీ, ఈ యొక్క ఉద్యోగ స్వామ్యంలో ఏంటంటే వాళ్ళు అత్యుత్సాహంతో ఈ యొక్క మంచి ప్రైసులకి రైతుల దగ్గర నుంచి కొనే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ భారం, అంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ కొత్త చట్టం అనేది ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు ముందే ఆ యొక్క వస్తువులను కొనేసి వాటిని ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేదా రాబోయే కాలంలో వీటిని బయటికి పెట్టకుండా వాటిని దాచిపెట్టడం వల్ల, అంటే కృత్రిమంగా రేట్లు పెంచుతారనమాట. ఉన్న వస్తువులను దాచిపెట్టడం వల్ల, బయటికి తీయకపోవడం వల్ల ఏమవుతుందంటే షార్టేజ్ ఏర్పడి కృత్రిమంగా రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగిన తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్ అనేది బయటికి తీస్తారనమాట. అలాంటి అంటే ఫుడ్ ఇన్ఫర్మేషన్, అంటే రాబోయే కాలంలో ఈ యొక్క ఆహారపరమైనటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ద అదర్ ట్రూ ప్రపోజల్స్ ఆర్ ఆల్సో కన్సర్న్. ఇవే కాకుండా ఇంకో 2 అంశాలు కూడా మనల్ని ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయన్నమాట. ఏంటో చూద్దాం అవి. వైల్ 162 bypass the APMC regime through a central law that would allow farmers the freedom to sell across state borders. The other proposes a framework for farmers to enter into pre-sowing contracts that would purportedly help assure them of offtake volumes and prices.
అంటే దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏపీఎంసీ అనమాట. అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెట్ కోఆపరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా దెబ్బ తగిలే విధంగా ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫార్మర్లకే ఫ్రీడమ్ ఇచ్చింది. రాష్ట్రాల మధ్య ఈ బౌండరీస్ అనేది అంటే ఒక వ్యాపారం చేసుకునే విధంగా ఫార్మర్లకే వాళ్ళకి అవకాశం కల్పించడం వల్ల ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మార్కెట్ కోఆపరేషన్ ఏదైతే ఉందో అది దెబ్బతినే విధంగా ఉంటుంది. దాంతోపాటు ఆ యొక్క మార్కెట్ ఈ యొక్క ఏపీఎంసీ యొక్క దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, దాని యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు తయారు చేశారు, ఎందుకని వాళ్ళు ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు ఏంటి అంటే పంట పండించక ముందే ఏదైతే ఈ యొక్క కొంతమంది ఏంటంటే పంట పండించక ముందుకే ఆ రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ పంటను ఈ పంట పండించమని చెప్తారనమాట. అలాంటి విధానాన్ని అంటే రేకెత్తిచ్చే విధంగా ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఒకే రకమైన అంటే ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్లో ఉన్న వస్తువునే అందరూ పంట వేయాలని కోరుతారు ఫార్మర్స్ని డబ్బులు ఇచ్చి మరి. సో దానివల్ల ఏమవుతుంది, రిమైనింగ్ ప్రొడక్ట్స్ అనేవి మనకు మార్కెట్లోకి రావు, ఒకటే రకమైన పంట అనేది పండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎక్కువ వాల్యూమ్స్లో అవే రావడం వల్ల మిగతా వాటి రేట్లు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. బోత్ ద ఛాలెంజెస్ వన్స్ ఎనాక్టెడ్ కూడా ప్రివిలేజ్ మార్కెట్ ఫోర్సెస్ వితౌట్ నెసెసరీలీ సేఫ్ గార్డింగ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఇలాంటి చట్టాలు అనేవి అంటే ఏంటి, ఈ యొక్క మార్కెట్ ఫోర్సెస్ని అభివృద్ధి చేసే విధంగా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతను అంటే కాపాడకుండా ఈ యొక్క మార్కెట్ శక్తులను పెంచే విధంగా ఉన్నాయన్నమాట ఈ యొక్క చట్టాలు అనేవి కూడా. షూర్లీ ఇట్ వుడ్ బి ఇన్ నో వన్స్ ఇంట్రెస్ట్ టు త్రో ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్. అంటే ఇప్పుడు ఇలాంటి అంశాల మీదగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. త్రో ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్ అంటే ఏంటంటే ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. దీని మీనింగ్ ఏంటి అంటే దీని కరెక్ట్ మన మీనింగ్ చెప్పాలి అంటే ఇప్పుడు అంటే బేబీని అంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లోడిని బాత్ వాటర్తో అంటే వాడు స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళను పారబోస్తాం, కానీ వాడిని కూడా పారబోయాం కదా, అంటే వాడిని కూడా పడేయం కదా. అంటే మనకు ఇష్టమైన అంశాలు ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ వస్తువులతో పాటు బయట పడేయలేం కదా, అలాగనమాట. ఇప్పుడు ఈ యొక్క చట్టం అనేది ఎలా ఉంది అంటే మనకు ఉపయోగపడే వస్తువుల్ని పనికిరాని వస్తువులతో పాటు తీసి బయటపడే విధంగా ఉందన్నమాట. సో అలా ఉంది ఈ యొక్క గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ యొక్క మార్పులు అనేవి, అమెండ్మెంట్స్ అనేవి అలా ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈ రోజున 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.